చాలా సార్లు ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో బ్యాటరీస్ పేలి ప్రమాదాలు జరిగాయి. ఏ బ్యాటరీ సేఫ్ అండ్ సెక్యూర్? వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గడిచిన నెల రోజుల్లో 2 సార్లు పెట్రోల్ ధరలు పెరిగి ఎలక్ట్రికల్ వెహికల్ చాలామంది కొంటున్నారు. అయితే చిన్న సందేహం, చిన్న భయం కూడా. ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయితే సేఫ్ అండ్ సెక్యూర్? అంటే అందులో ఏ రకమైన బ్యాటరీ అయితే సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు, సందేహపడుతున్నారు, భయపడుతున్నారు. అయితే నేను 3 బ్యాటరీల గురించి చెబుతాను. ఈ 3 బ్యాటరీలు సేఫ్ అండ్ సెక్యూర్. ఒకటి ఎల్ఎఫ్‌పి బ్యాటరీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ. దీని యొక్క లైఫ్ టైం వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుంది. త్వరగా వేడెక్కదు, సెక్యూర్, పేలదు. నెంబర్ 2 ఎల్‌టిఓ బ్యాటరీ, లిథియం టైటనేట్ బ్యాటరీ. ఇది కూడా త్వరగా వేడెక్కదు, పేలదు, సేఫ్. దీని యొక్క బ్యాటరీ యొక్క లైఫ్ టైం వచ్చి 25 ఇయర్స్. మూడవది ఎన్ఎంసి బ్యాటరీ, నికిల్ మ్యాంగనీస్ కోబాల్ట్. పై రెండింటి మీద కొంచెం వేడెక్కుతుంది, కోబాల్ట్ ఉండటం వల్ల ధర ఎక్కువ. దీని యొక్క బ్యాటరీ లైఫ్ టైం వచ్చి 8 ఇయర్స్. గుర్తుంచుకోండి, మొదటిది ఎల్ఎఫ్పి బ్యాటరీ 10 ఇయర్స్ వారంటీ, త్వరగా వేడెక్కదు. రెండవది ఎల్టీఓ బ్యాటరీ 25 ఇయర్స్ వారంటీ. మూడవది ఎన్ఎంసి బ్యాటరీ, నికిల్ మ్యాంగనీస్ కోబాల్ట్. ఏ రకమైన బ్యాటరీ అయినా కొన్నిసార్లు వెంటనే డెడ్ అయిపోతుంది, బ్యాటరీ దిగిపోతుంది. అందుకు 3 కారణాలు. ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయినా ఛార్జింగ్ 20% కంటే తగ్గకూడదు, 90% కంటే ఎక్కువ అవ్వకూడదు. రెండవది, ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయినా ఎండలో ఉంచకూడదు. ఎండలో పెట్టడం వల్ల బ్యాటరీ వేడెక్కి దాని యొక్క స్ట్రెంత్ తగ్గిపోయి బ్యాటరీ డౌన్ అయిపోతుంది. నెంబర్ 3, ఫాస్ట్ ఛార్జింగ్స్ ఎక్కువగా వాడుతున్నట్లయితే బ్యాటరీ డే బై డే వీక్ అయిపోయి త్వరగా డౌన్ అయిపోయే అవకాశం ఉంటుంది. బ్యాటరీలు ఎక్కువగా మన్నికగా ఉండాలంటే ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.